నీకు నా కూతురుతో ఆటలేట్రా? ఏమో రావణమ్మా, నీకే నా బుద్ధి లేదు. వీడి వల్ల వర్షంలో వచ్చి విషయంతో తెచ్చుకుంది. ఎవరిని ఏం చేస్తాడు? తప్పైపోయింది బాబు గారు. ఇంకోసారి నీ కొడుకు నా కూతురుతో ఆడుకోవడం చూశాను, వీడిని నిన్ను కలిపి మీ ఆయన దగ్గరికి పంపిస్తాను. వద్దమ్మా, తప్ప వెళ్దాం రసంటి. ఎంఆర్ఓ గారు, మెడిసిన్ ఇచ్చాను. వైరల్ ఫీవర్ కదా, 2-3 రోజులు పడుతుంది. రేపు పొద్దున కల్లా తగ్గకపోతే వెంటనే సిటీకి షిఫ్ట్ చేద్దాం. ఓకే? అలాగే డాక్టర్. నువ్వు గుడికి రాలేవు కదా, అందుకని దేవుడినే నీ దగ్గర తీసుకొచ్చా. దండం పెట్టుకో, తగ్గిపోతుందిలే. ప్రసాదం అక్కడ పెట్టు. ఇదంటే స్వామికి చాలా ఇష్టం. నీ ప్రతి పుట్టినరోజుకి ఇలాగే ప్రసాదం పెట్టి దండం పెట్టుకోవాలి. నీ జ్వరం తగ్గించిన దేవుడు కదా. అలాగే. ఓ ఐ ఎలా ఉన్నావు? ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి పెడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ ఊరి కోసం చాలా చేద్దాం అనుకున్నాను. ఒక స్కూల్ కట్టిద్దాం అనుకున్నాను, ఒక హాస్పిటల్ కూడా కట్టిద్దాం అనుకున్నాను. కానీ ట్రాన్స్ఫర్ అయ్యింది. చంటి, చంటి, మాకు ట్రాన్స్ఫర్ అయింది. తెలుసు, నువ్వు బాగా చదువుకోయే. మళ్ళీ రావా? నెక్స్ట్ ఇయర్ గుడికొస్తాను, నువ్వు రాయే. అలాగే. వచ్చే సంవత్సరం నా పుట్టినరోజుకి నేను ఇక్కడికి వస్తాను కదా, అప్పుడు నీకు ఎరా సామానంతా ఎక్కించేసారా? ఏమై వెనకాల కూర్చో. నానా, ఏంటమ్మా? ఇప్పుడే వస్తాను. ఎందుకు? సరే వెళ్ళరా. చంటి, వెళ్ళొస్తానే. ఇది నీ దగ్గరే ఉంచు. మొన్న నా బర్త్డేకి మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. నాతో ఆడుకోవాలని అనిపించినప్పుడల్లా దీంతో ఆడుకోయి. ಕರಿಗೆ ಕನದ